ఉగ్రవాదులపై భారత బలగాలు విరుచుకుపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ను సైనికుల బలగాలు జల్లెడ పడుతున్నాయి. తాజాగా లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ మట్టుబెట్టారు. పహల్గాం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్న దళాలకు అల్తాఫ్ లల్లీ తారసపడ్డారు. బందీపోరాలో అల్తాఫ్ను బలగాలు కాల్చి చంపాయి. బందీపారాలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు బలగాల జాయింట్ ఆపరేషన్లో ఉగ్రవాదులను గుర్తించారు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో సైనిక బలగాలు ఎదురుకాల్పులు దిగాయి. కొందరు సైనికులకు కూడా తోటా గాయాలైనట్లు సమాచారం అందుతోంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్ పర్యటనలో ఉండగానే ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బైసరన్ దాడిలో అల్తాఫ్ ప్రమేయం నేరుగా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నట్లు గుర్తించారు. లష్కర్-ఎ-తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాది ఆసిఫ్ షేక్ అలియాస్ ఆసిఫ్ ఫౌజీ ఇంటిని ఐఈడీతో పేల్చివేసినట్లు భారత ఆర్మీ తెలిపింది. ముగ్గురు లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదుల్లో ఒకరిగా భావిస్తున్న ఆసిఫ్ షేక్ ఇంటిని పేల్చివేశారు. ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్పై ముప్పేట దాడికి దిగింది. ఓవైపు కఠిన ఆంక్షలు అమలు చేస్తూనే సర్జికల్ స్ట్రైక్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలతో పాటు సుఖోయ్ 30 విమానాలకు సరిహద్దు విమానాశ్రయాలకు తరలించినట్లు వార్తలు ప్రపంచంలోకి వచ్చాయి. ఇప్పటికే సింధు నదీ జలాలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్ పాకిస్తానీయులకు వీసా సేవలు నిలిపివేసింది. వాఘా, అటారీ సరిహద్దుల వద్ద ఇవాళ గేట్లు తెరుచుకోలేదు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. సెలవుల్లో ఉన్న వారు వెంటనే విధుల్లో చేరిపోవాలని ఆదేశించారు. ఉగ్రదాడి తర్వాత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇవాళ బైసరన్ లోయలో పర్యటించనున్నారు. ఉదంపూర్లోనూ ఆయన పర్యటించే అవకాశాలున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బలగాలను మోహరిస్తున్నారు. సరిహద్దు వెంట పాక్ సైన్యం భారీగా కాల్పులకు దిగడంతో భారత్ సైన్యం అప్రమత్తమైంది. పాక్ దళాలు కాల్పులను తిప్పికొడుతున్నారు. ఓవైపు ఉగ్రమూకల కోసం వేట కొనసాగిస్తూ సరిహద్దుల వెంట బలగాలను మోహరిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నవారు స్వాతంత్ర్య సమరయోధులై ఉంటారంటూ పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ పిచ్చి ప్రలాపనలు చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని స్వతంత్ర సమరయోధులతో పోల్చుతూ పాక్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దాన్ని మేము అంగీకరించడం లేదు, మా హక్కుల కోసం పోరాటం చేస్తామంటూ పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ వ్యాఖ్యానించారు. పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేసింది. పాకిస్తాన్తో వాణిజ్యం నిలిపివేసింది. అటారీ సరిహద్దులను మూసివేశారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా సమాధానం చెబుతామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో ఉగ్రరాజ్యం రావల్పిండిలో యుద్ధ విమానాలను మోహరించింది. ఉగ్రదాడి తర్వాత ఉపఖండంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ బందీపోరాలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కూంబింగ్ చేస్తున్న బలగాలపైకి ఉగ్రమూకలు కాల్పులకు దిగడంతో సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. అంతేకాక 1994 నుంచి 2003 వరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్గా ఆయన కీలక పాత్ర పోషించారు. అనంతరం 2003 నుంచి 2009 వరకు ఆయన రాష్ట్రసభ సభ్యుడిగానూ ఉన్నారు. అలాగే మోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను తయారు చేసిన కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షత వహించారు. విజయవాడలో ఉగ్ర కలకలం రేగింది. సిమీ ఉగ్రవాద సంస్థకు సహకారం అందిస్తున్నారని నలుగురు సానుభూతి పరుల కోసం విజయవాడ పోలీసులు గొల్లపూడి పాతబస్తీలో తనిఖీలు చేపట్టారు. నిఘా వర్గాల హెచ్చరికల మేరకు సిమీ ఉగ్రమూలాలను కనుగొనేందుకు తనిఖీలు చేశారు. నలుగురు యువకులు సిమీ ఉగ్రవాద సంస్థకు పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లో 200 మందికి పైగా పాకిస్తానీలు ఉన్నారని కేంద్రం తెలిపింది. వారందరినీ తక్షణమే దేశం నుంచి పంపించి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న పాక్ పౌరులను వెంటనే గుర్తించి వెనక్కి పంపించాలని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసే ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. విశాఖపట్నంలోని జ్ఞానాపురం చర్చిలో ఓ బాలిక మరణించడం తీవ్ర కలకలం రేపింది. గాలి సోకిందని చర్చికి తీసుకెళ్లి ప్రార్థనలు చేయిస్తే బాగవుతుందని ఆ బాలిక తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకెళ్లారు. అయితే చర్చిలో ఏం జరిగిందో తెలియదు కానీ నిర్వాహకులు వారిని చర్చి నుంచి వెళ్లగొట్టారు. ఇటు బాలిక ముఖానికి చున్నీ చుట్టి నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు ఉండడంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఈ నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితిని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని ఐరాస అధికారి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఈ ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన ఈ సమయంలో పాక్, భారత్ సంయమనం పాటించాలని సూచించారు. ఇరు దేశాల మధ్య ఏదైనా సమస్య ఉంటే శాంతియుత చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.